హాయ్ అండి. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాసేపు టీవీ చూశాను. ఇంకా తర్వాత లేచేసి మళ్ళీ రేపు మంగళవారం అని చెప్పనని గదులన్నీ కూడా మాప్ పెట్టేశానండి. పెట్టేసి ముగ్గులైతే వేసేశాను. తర్వాతొచ్చేసి రోజు సంధ్య దీపాలైతే పెట్టుకున్నాం కదా! కార్తీక మాసం నెల రోజులు. ఆ బయటంతా కూడా జిడ్డుగాను, అదేవిధంగా గోడకంతా కూడా కాస్త నల్లగా అయిపోయింది. అందుకని చెప్పి ఇంకా సంధ్య గుమ్మం ఊడ్చేసినప్పుడే స్క్రబ్బర్‌కి కొంచెం సబ్బు రాసుకొనొచ్చేసేసి దాంతోటి కొంచెం రుద్దేశాను మొత్తము. ఆ నలుపంతా పోయింది. ఒక మగ్గులో వాటర్ తెచ్చేసేసి కడిగేశానండి. నేల మీద కూడా సబ్బుతోటి ఆ స్క్రబ్బర్ తోటి రుద్దేసేస్తే ఆ నేల మీద ఉన్న జిడ్డు మరకలు కూడా పోతాయి కదా! ఇంక రేపటి నుంచి నార్మల్‌గా గుమ్మం తుడుచుకున్నప్పుడు నీట్‌గా ఉంటుంది. ఇంకా ఆ పని చేసేసి తర్వాత బయట తొట్టిలో నీళ్లు పోస్తున్నాను ఆవులకి. టీ కూడా పెట్టేశాను. మా వారు టీ తాగి గుడికైతే బయలుదేరుతున్నారు. ఇంకా తర్వాత నేను కాళ్ళు చేతులు మొహం కడుక్కొని దీపారాధన అయితే చేసుకున్నానండి. ఒక జాజి పువ్వు పూసింది. అది కూడా కోసుకొనొచ్చి దేవుడి దగ్గర పెట్టాను. రోజు సాయంత్రం దీపారాధన చేసి లలిత సహస్రనామం చదువుకుంటానండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.